నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాలో నటించారు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేసులో వెనకపడ్డారు మంచు విష్ణు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహించగా దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్తో అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టీఫెన్ దేవాసే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా మంచు విష్ణు స్వయంగా కథ స్క్రీన్ ప్లేను అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుదలకు ముందే కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. అయినా వెనక్కు తగ్గకుండా మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా కన్నప్పను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది, హిట్ కొట్టారా లేదా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. కన్నప్ప సినిమా స్టోరీ విషయానికి వస్తే పచ్చని అటవీ ప్రాంతం. అక్కడ ఓ వాయులింగం కోసం అన్ని తెగల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. హీరో విష్ణు ఆటవికుడుగా ఉంటాడు. వాయులింగాన్ని కాపాడటానికి మహాదేవ శాస్త్రి నా ప్రాణాలు సైతం అర్పిస్తానని అంటాడు. ఇందుకు హీరో ఒప్పుకోడు. దీంతో పెద్దల మాటకు విలువివ్వని హీరోను గూడెం నుంచి గెంటేస్తారు. ఆ తర్వాత మంచు విష్ణు పరమ శివభక్తుడిగా ఎలా మారాడు, వాయులింగం కోసం ఎలా పోరాడాడు అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే కన్నప్ప ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ వరకు బండి నిదానంగా ముందుకు కదులుతోంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరింది. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ ఎపిసోడ్ టెరిఫిక్. అతిథిగా 40 నిమిషాల పాటు కనిపించే ప్రభాస్ సినిమాను మరో మెట్టు పైకెక్కిస్తుంది. కన్నప్ప సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రభాస్ కు కథ డిమాండ్ మేరకు భారీగానే స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. క్లైమాక్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది. ప్రభాస్ చెప్పే డైలాగ్, ప్రభాస్ మంచు విష్ణు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్ బంప్స్. యాక్షన్, ఎమోషనల్ 2 సన్నివేశాలు బాగా పండాయి. అక్షయ్ కుమార్, ప్రభాస్ క్యారెక్టర్లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. దర్శకుడు ముఖేష్ పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. మరీ ముఖ్యంగా ఆ పరమశివుని భక్తులు అందరూ భక్తిభావంతో కంటతడి పెట్టుకుంటూ బయటకొస్తారు. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. షెల్డాన్ చావు సినిమాటోగ్రఫీ బాగుంది. స్టీఫెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆంథోనీ గన్సాల్వేజ్ ఎడిటింగ్ పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఇక నటీనటుల నటన విషయానికి వస్తే విష్ణు, మంచు అద్భుతమైన నటన కనబర్చారు. కన్నప్ప పాత్ర విష్ణు కెరీర్ బెస్ట్. ప్రభాస్ కూడా రుద్ర పాత్రలో సూపర్ గా యాక్ట్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్రలో ఒదిగిపోయారు. అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్, కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలు చేశారు. వీరు కూడా తమ పాత్ర మేరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శరత్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్, శివబాలాజీ, మిగతా తారాగణం అంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఇక కన్నప్ప సినిమాకు ఫస్ట్ హాఫ్ నిదానంగా కదలటం, నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉండటం మైనస్ పాయింట్స్ అయితే, విష్ణు పర్ఫార్మెన్స్ ఇచ్చిన లాస్ట్ 40 మినిట్స్ ఆ క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి. కన్నప్ప సినిమా అన్ని వర్గాల వారు చూడాల్సిన సినిమా. టికెట్ రేటుకు సరిపడా వినోదాన్ని అందిస్తుంది.